హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఒక పూజా కిట్తో వచ్చేసానండి. మనకి ఇంకా శ్యామలాదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా. అదేనండి మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు. మనకి ఈ జనవరి నెల 30వ తేదీ నుండి శ్యామలాదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి. అందుకనే నేను శివ పూజ నీడ్స్ వారి దగ్గర నుండి ఈ నవరాత్రులకు సంబంధించిన పూజా కిట్ని అయితే తెప్పించుకున్నానండి. ఈ కిట్లో మనకి 9 రోజులు అమ్మవారికి పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి ఉంటాయండి. అలాగే ఈ కిట్ తీసుకున్న వారికి ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నారండి. అది కూడా చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అండి. మనం పూజలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా చెప్తాను. అయితే ఈ కిట్లో ఏ సామాగ్రి వస్తాయి అనేవన్నీ కూడా ముందు చూద్దాం. ముందుగా అయితే అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు అయితే పెట్టాలి కదండి. అందుకని ఈ పసుపు కుంకుమలు అయితే మనకి అందిస్తున్నారండి. అవి కూడా అమ్మవారి దగ్గర కొత్త పసుపు కుంకుమలు పెడితే ఇంకా మంచిది. అందుకని మనకి ఈ విధంగా పసుపు, అలాగే 9 రోజులు నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడానికి మొత్తం 10 రకాల కుంకుమలు అయితే ఇస్తున్నారండి. ఈ 10 రకాల కుంకుమలు కూడా 10 రకాల ఫ్లేవర్స్తో ఉంటాయండి. మనకి ఇక్కడ ఇలా బాక్సుల్లో విడివిడిగా ఇలా బాక్స్ పైన నెంబర్ వేసి బ్యాక్ సైడ్ ఏ కుంకుమ ఏ నెంబర్ అనేది చూసుకుంటే సరిపోతుందండి. 1వ రోజు జాస్మిన్ కుంకుమ, 2వ రోజు లావెండర్ కుంకుమ, ఆ విధంగా మొత్తం 10 రోజులు కూడా మనం ఈ కుంకుమలతో అమ్మవారిని అయితే పూజిస్తాము. అన్ని కుంకుమలు కూడా చాలా ఎక్కువగానే ఇస్తున్నారండి. అది కూడా చాలా మంచి సువాసన వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. ఈ కుంకుమలతో పాటుగా మనకి పచ్చ కుంకుమను కూడా ఇస్తున్నారండి. మీరు కావాలనుకుంటే అమ్మవారి పూజలో వాడుకోవచ్చు, లేదంటే మీరే నుతిటిన ధారణ చేసుకోవచ్చు. ఇంక తర్వాత అమ్మవారికి నవరాత్రుల్లో మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని కొన్ని మంగళకరమైన వస్తువులు అయితే పంపిస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనవి లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు అయితే మొత్తం 3 రకాలు అయితే ఇస్తున్నారండి. రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ అయితే ఇస్తున్నారండి. ఇంక తర్వాత అమ్మవారికి ఇష్టమైన గురువిందు గింజలు, అలాగే ఒక 5 ఎర్రపూసలు అయితే ఇస్తున్నారండి. అలాగే 2 శ్రీఫలాలు అయితే ఇస్తున్నారండి. అమ్మవారి స్వరూపంగా మనం శ్రీఫలాన్ని అయితే భావిస్తాము. అందుకని 2 అయితే పంపిస్తున్నారు. వీటన్నింటితో పాటుగా ఒక కాయిన్ అయితే పంపిస్తున్నారండి. అమ్మవారి రూపం ఉన్నటువంటి ఒక కాయిన్ అయితే పంపిస్తున్నారు. మనం ఈ రూపునే మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, కుంకుమ పూజ చేసుకోవచ్చు. అంటే అమ్మవారి విగ్రహం లేని వారు ఈ రూపు పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. ఈ వస్తువులన్నీ కూడా 9 వస్తాయండి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువుల రూపంలో ఇస్తున్నారు. వీటితో పాటుగా అమ్మవారికి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేయడానికి ఒక చిట్టి గాజుల మాల కూడా ఇస్తున్నారండి. ఈ గాజులన్నీ కూడా గాజులేనండి, ప్లాస్టిక్ గాజులు అయితే కాదు. మాల అయితే చాలా బాగుందండి. ఇంక తర్వాత ఒక చందనం పౌడర్ డబ్బా అయితే ఇస్తారండి. ఈ డబ్బా కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది. దీంతో పాటుగా మనం 9 రోజులు పూజ చేయడానికి ముందు ఇంటిని అంతటిని కూడా శుభ్రపరచుకోవాలి కదా. అందుకనే ఒక గోమయం, అలాగే రోజ్ వాటర్ కూడా ఇస్తారు. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి ఒక తేనె బాటిల్ కూడా ఇస్తున్నారండి. మీరు దీంతో అమ్మవారికి అభిషేకం చేయొచ్చు, లేదంటే ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి. ఇంకా అమ్మవారికి సువాసనభరితమైన పూజ అంటే చాలా ఇష్టం కదండి. అందుకనే జవ్వాది పౌడర్ అండ్ జవ్వాది లిక్విడ్ కూడా ఇస్తున్నారు. ఇంక తర్వాత ఒక చిన్న ముత్యాల మాల కూడా ఇస్తున్నారండి. మన దగ్గర ఉండే చిన్న చిన్న విగ్రహాలకి అది వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నవరాత్రుల్లో అమ్మవారికి తాంబూలం అయితే ఇస్తాం కదండి. అందుకని తాంబూలానికి సంబంధించిన వస్తువులు కూడా వీరే పంపిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా అమ్మవారికి జాకెట్ ముక్క అయితే పెడతాం కదండి. అందుకని జాకెట్ ముక్క కూడా వీరే పంపిస్తున్నారు. ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి, మంచి క్వాలిటీలో ఉంది. ఈ జాకెట్ ముక్కతో పాటుగా అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమ, దువ్వెన, కాటుక ఇవన్నీ కూడా మనం పెడతాం కదా, అవి కూడా ఇస్తున్నారండి. ఇంకా తాంబూలంలో మనం ఆకు అలాగే పళ్ళు పెడితే సరిపోతుంది. ఇంక తర్వాత ఇవి పచ్చ కర్పూర బిళ్ళలండి. మనం అమ్మవారికి హారతి ఇవ్వడానికైనా, లేదంటే పచ్చ కర్పూరం మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి పూజలో. అందుకని ఇవి కూడా కాస్త ఎక్కువగానే ఇస్తున్నారండి. దీంతో పాటుగా అమ్మవారికి మనం ఎరుపు వత్తులతో మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఎరుపు వత్తులు, అలాగే గ్రీన్ వత్తులు కూడా పంపిస్తున్నారు. ఇంక తర్వాత నవరాత్రుల్లో పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని మనకి ఈ పంచగవ్య ప్రమిదలు బాక్సే వస్తున్నారండి. వీటిలో చిన్న చిన్న ప్రమిదలు అయితే ఉంటాయి. మొత్తం 12 ప్రమిదలు ఉంటాయండి. మనం చక్కగా నవరాత్రులు 9 రోజులు కూడా ఈ పంచగవ్య దీపారాధన చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇవి అగరబత్తులండి. ఇది కూడా పెద్ద బాక్సే వస్తుంది. మంచి సువాసన వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. దీంతో పాటుగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి. అందుకని 9 రోజులు కూడా అమ్మవారికి ధూపం వేయడం కోసం ధూప్ కప్స్ బాక్స్ అయితే పంపిస్తున్నారండి. దీంట్లో మొత్తం 12 కప్స్ అయితే ఉంటాయి. మనం సింపుల్గా ధూపం వేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవేనండి మనకి ఈ కిట్లో వచ్చే సామాగ్రి. ఈ కిట్ తీసుకున్న వారికి ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నారని చెప్పాను కదా. అవి ఏంటంటే ఒక ఇత్తడి కుందులు అయితే ఇస్తారండి. అవి కూడా ఫ్రీగా ఇస్తారండి. ప్యూర్ బ్రాస్తో కొంచెం స్మాల్ సైజులో 2 కుందులు అయితే మనకి ఫ్రీ గిఫ్ట్ కింద అయితే ఇస్తున్నారు. అది కూడా ఈ కిట్ తీసుకునే వారికి మాత్రమే ఈ కుందులు అయితే ఫ్రీగా వస్తాయి.
కుందులైతే చాలా బాగున్నాయండి. చాలా క్యూట్గా చిన్నగా చాలా బాగున్నాయి. అమ్మవారి పూజలో పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. నిజంగా చాలా బాగున్నాయి. నవరాత్రుల్లో పూజకు సంబంధించిన ఏ ఐటమ్ వచ్చినా సరే ఆ అమ్మవారి ఆశీర్వాదంగానే భావించాలండి. ఈ పూజ కిట్ తీసుకున్న వారికి ఈ కుందులు అయితే ఫ్రీగా ఇస్తారండి. ఈ కుందులు ఉన్నంత వరకు ఇవైతే ఇస్తారు. లేదంటే వీటి ప్లేస్లో సేమ్ ఇదే సైజులో ఉండేటువంటి వేరే కుందులైనా సరే తప్పనిసరిగా పంపిస్తారండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందే వీరి దగ్గర అఖండ దీపం కూడా తీసుకున్నాను. ఆయిల్ కూడా చాలా ఎక్కువగా పడుతుందండి. అలాగే దీపం కూడా చాలా బాగా వెలుగుతుంది. దీన్ని మనం పూజా మందిరంలో కానీ లేదా తులసి కోట దగ్గర కానీ పెట్టుకోవచ్చండి. అయితే ఇది మనకి ఈ కిట్లో అయితే రాదండి. మీకు కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి శివ పూజ నీడ్స్ వారు అయితే అందిస్తున్నారండి. మీకు కావాలి అనుకుంటే వారి కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. కిట్ ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. అలాగే వీరికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి. దాంట్లోకైనా సరే వెళ్ళి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వీరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. లేటెస్ట్ ఐటమ్స్ ఏవైనా వస్తే వీరు యూట్యూబ్ ఛానల్ అయితే పెడతారు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ వస్తువులన్నీ కూడా పూజలో ఎలా వాడాలి, నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.